ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా ఉన్నటువంటి చాలా కులాల్ని తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత ఓసీల్లోకి మార్చేశారు. ఎంత విడ్డూరం అంటే ఆంధ్రప్రదేశ్లో కొప్పుల వెలమ బీసీ, ఉమ్మడాంధ్రాలో బీసీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ. కానీ ఇప్పుడు తెలంగాణలో కొప్పుల వెలమ మాత్రం ఓసీలు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడినటువంటి అనేక లక్షల మంది కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కొప్పుల వెలమ ఒక్కడే కాదు, శెట్టిబలిజ, తూర్పు కాపు, కాళింగ, కొప్పుల వెలమ, నాగవనం, పోల్నాటి వెలమ, బండారా, కొచ్చ, కోరాకుల, పాలధర, సామంతుల, ఆసాదుల, అచ్చుకుంట్ల, నాగవడ్డీలు, కుంచటి, గుడియ, ఆగరు, అతగర, గవర, గొడవ, జక్కుల, కండ్ర, సదర, ఆరవ, బైరివైశ్య, అతిరస ఇలాంటి కులాలన్నీ కూడా బీసీ జాబితాలో ఉండాల్సినటువంటి లిస్ట్ నుంచి ఓసీ జాబితాలోకి మార్చేశారు. దీని మీద దాదాపు 11 ఏళ్లగా అనేక కులాల సంఘాల నాయకులు తీవ్రంగా న్యాయ పోరాటం, చట్టపరమైనటువంటి పోరాటం సాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు నిన్న బీసీ కమిషన్ ఆ 26 కులాలకు సంబంధించినటువంటి దాని మీద విచారణ జరిపింది. దీనికి సంబంధించి త్వరలో ప్రభుత్వానికి బీసీ కమిషన్ నిరంజన్ సారథ్యంలోని కమిషన్ రిపోర్టు ఇవ్వబోతుంది. మరి రిపోర్ట్ ఎట్టా ఇస్తుంది, ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్టా స్పందిస్తుంది అన్నది చూడాలి. కానీ దాదాపు లక్షల మంది జనం ఈ నిర్ణయం వల్ల నష్టపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 138 కులాలు బీసీ జాబితాలో ఉండాల్సి ఉంటే అందులో 26 కులాలను తప్పించేసి 112 కులాలు మాత్రమే బీసీలుగా పేర్కొన్నారు. దీనివల్ల చాలా తీవ్రంగా తూర్పు కాపు, కొప్పుల వెలమ, గవర ఇలాంటి చాలా కులాలు, శెట్టిబలిజ సహా అనేక కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందిస్తుందనేటువంటి దాంతో సెటిలర్స్ అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి నిర్ణయం సానుకూలంగా వస్తుందా లేదా చూడాలి.